రామాపురం అనే ఓ కుగ్రామంలో మణి అనే ఓ మెకానిక్ అబ్బాయి ఉండేవాడు. ఎంత ఫేమస్ అంటే, అరే పొలంలో మోటార్ ఆగిపోయింది, మణిగాడికి ఫోన్ కొట్టు. ఇంట్లో మిక్సీ పనిచేయట్లేదా, మణి షాప్కి వెళ్ళు అంటూ ఊరిలో ఏ రిపేర్ వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చేది మన మణినే. అలాంటి మణిని చూసి వాళ్ళ అమ్మకి ఒకటే దిగాలుగా ఉండేది. అదేంటి ఇంత ఫేమస్ అయినప్పుడు ఇంకెందుకు దిగాలుగా అని డౌట్ వచ్చింది కదూ. మీ గస్ కరెక్టే. వాళ్ళ అమ్మకి ఒక ఫ్రెండ్ ఉంది. ఆవిడ కొడుకు పేరు రాకేష్. అతడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెల అయ్యేసరికి ఇంటికి బోలెడు డబ్బులు పంపిస్తాడు. అక్కడ ఏసీ కార్లలో తిరుగుతాడు. తన కొడుకు మాత్రం ఇలా మోటార్లు, మెషిన్లు అని రిపేర్లు చేసుకుంటూ ఇక్కడే పడున్నాడు. రోజు ఇవే మాటలు వింటున్న మనికి నిజంగానే తన జీవితంలో ఏమీ సాధించలేదని హైదరాబాద్ వెళ్ళి రాకేష్ లాగా పెద్ద ఉద్యోగి అయిపోవాలని బయలుదేరాడు. హైదరాబాద్లో 3 నెలలు తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే మాట, మీరు డిగ్రీ కంప్లీట్ చేయలేదు, ఇంగ్లీష్ రాదు, ఎక్స్పీరియన్స్ లేదు. తను ఒంటరి అని ఎప్పుడూ అనిపించలేదు మనకి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి ఇలా వచ్చిన వాళ్లే. ఇది ఇలా ఉండగా ఊళ్ళో రైస్ మిల్ రిపేర్, పంట చేతికి వచ్చే టైం, మనీ ఉంటే ఈ పాటికి రిపేర్ చేసేసేవాడ్రా అని అనుకునేవాళ్లే. అలా చాలా విషయాలు, బోర్లు, లౌడ్ స్పీకర్లు, ఇంకా ఎన్నో. మనీ హైదరాబాద్లో ఇంకా చేసేదేమీ లేక తిరిగి ఊరికే వచ్చేశాడు. ఎవరికీ మొహం చూపించటానికి చెల్లక ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ రోజు రాత్రి ఆసుపత్రి నుండి వాచ్మెన్ పరుగు పరుగున వచ్చి, మణి సాయం కావాలి, ఐసీయూలో పేషెంట్ దగ్గర ఆక్సిజన్ మిషన్ పనిచేయటం లేదు, అర్జెంటుగా రా అనగానే వెంటనే వెళ్ళాడు మణి. పరీక్షించి దాన్ని నిమిషాల్లో బాగుచేశాడు. అక్కడ నర్సు, వాచ్మ్యాను ఊపిరి తీసుకున్నారు. మెకానిక్ రేపు సాయంత్రం వరకు రావటం కుదరదన్నాడు మణి. దేవుళ్లాగా వచ్చి ఐసీయూలో తల్లి బిడ్డల్ని కాపాడావు అని మెచ్చుకున్నారు. కొద్దిసేపట్లో ఈ విషయం ఊరంతా తెలిసింది. అందరూ మణి ఇంటి ముందు వచ్చి నిలబడ్డారు, కృతజ్ఞతలు చెప్పారు. తన తల్లి తనతో ఇలా అంది, నువ్వు చాలా గొప్పవాడివి నాయనా, నా కళ్ళకే తెలియలేదు. అప్పుడే మనకి ఒక విషయం అర్థమైంది. మనిషి ఎంత దూరం వెళ్ళాడు అనేది అతని విలువను పెంచదు, అతని వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి అనేదే ముఖ్యం. కొన్ని విజయాలు ఇతరుల జీవితాన్ని సులభాన్ని చేస్తాయి. ఏమంటారు? మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో.